హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ యూట్యూబర్ జోష్న. సో ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అది ఏంటి అంటే మిల్క్ ఫేషియల్. సో మిల్క్ ఫేషియల్ అనేది ఏంటా అని ఆలోచిస్తున్నారా? సో మిల్క్ ఫేషియల్ అనేది మనకి స్కిన్ వైటనింగ్ అండ్ బ్రైట్నింగ్ అండ్ స్కిన్ ఈవెన్ టోన్గా హెల్ప్ చేస్తుంది. సో ఈ ఫేషియల్ అనేది మనకి ఫస్ట్ క్వీన్స్ అయితే ఎవరైతే ఉన్నారో, మన ఇండియాలో క్వీన్స్ ఎవరైతే ఉండేవారో వాళ్ళైతే మిల్క్తోనే స్నానం చేసేవారంట. మిల్క్తోనే మొత్తం అంతా వాళ్ళు నీట్గా ఉండేవారంట. ఎందుకంటే అప్పట్లో ఫేషియల్స్ అవి ఉండేవి కాదు కాబట్టి, అండ్ మేకప్స్ కూడా ఉండవు కాబట్టి అలా మిల్క్ వల్ల వాళ్ళు అంత అందంగా తయారయ్యేవారంట. సో అదే ఇప్పుడు ఆ సీక్రెట్ మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది తెలుసుకుందాం. అండ్ దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మిల్క్ న్యాచురల్గా ఉంటుంది. సో ఇది ఏంటి అంటే కంప్లీట్గా న్యాచురల్ వే అనమాట. సో ఏ కెమికల్ ఏది యూజ్ చేయకుండా ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ అని మీ మొబైల్లో నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు కలిసే వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ స్టెప్ మిల్క్ ఉండాలి. సో ఇదేంటి అంటే మిల్క్ ఫేషియల్ కాబట్టి మిల్క్ ఉండాలి. అండ్ ఎంటీ బౌల్ తీసుకుంటున్నాను. సో దీంట్లోని క్లిన్జింగ్ మిల్క్ అని చెప్పి, సో మనం క్లిన్జింగ్ మిల్క్ అంటే మిల్క్ డెఫినెట్గా యాడ్ చేస్తారు కదా. సో 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ తీసుకుంటున్నాను. సో తీసుకొని ఫేస్కి ఒక కాటన్ తీసుకుంటున్నాను. మీరు కాటన్ లేకపోయినట్టయితే మీరు హ్యాండ్తో అయినా అప్లై చేసుకోవచ్చు. సో నీట్గా క్లిన్స్ చేసుకుంటున్నాను. అంటే క్లియర్గా, అంటే క్లిన్జింగ్ మిల్క్ అంటే ఇదే కదండి, మొత్తం అంతా డెడ్ స్కిన్ అంతా మనకి రిమూవ్ అయిపోతుంది. అండ్ స్పాట్స్ కూడా ఏమైనా ఉంటే మీకు రిమూవ్ అవుతుంది. రెగ్యులర్గా ఇది చేయాలండి. మీరు వీక్లీ ట్వైస్ చేసినట్టయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అండ్ మోర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. అండ్ మీ స్కిన్ ఇంత గ్లో ఇస్తుంది కదా, చాలా న్యాచురల్గా వస్తుంది. సో మనకి స్కిన్ అనేది అండ్ నెక్స్ట్ గ్లో కూడా వస్తుందండి. చాలా ఎక్స్పోలియేట్ కూడా అవుతుంది ఫేస్. అండ్ డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అవుతుంది. డీప్ క్లీన్జింగ్ అనేది మనకి మిల్క్ ద్వారా మనం చేసుకోవచ్చు. అండ్ లైట్గా మసాజ్ అయితే ఇవ్వాలి. సో స్ట్రోక్స్ అనేవి ఇవ్వాలన్నమాట. కొంచెం స్మూత్ హ్యాండ్స్తోని అలా మసాజ్ చేస్తూనే ఉండాలి. అండ్ నెక్స్ట్ నేను ఏదైనా వెట్ టిష్యూ తీసుకున్నాను. సో మీరు ఫేస్ వాష్ చేసుకున్నా పర్లేదు. వెట్ టిష్యూతోని నేను మొత్తం అంతా క్లియర్గా రిమూవ్ చేసుకుంటున్నాను. సెకండ్ స్టెప్లోని మనకి ఇక్కడ మోస్ట్లీ యూజ్ చేసింది ఓట్స్ అండి. సో ఓట్స్ ప్లస్ మిల్క్ అనమాట. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఓట్స్ అనేవి మనకి స్క్రబ్బింగ్ లాగా పనిచేస్తుంది. సో స్క్రబ్ అనేది మస్ట్ అండ్ షుడ్ కదా ఫేషియల్లోని. మన స్కిన్ అనేది బాగా న్యాచురల్గా డీప్ క్లీన్జింగ్ అనేది చేస్తుంది. అండ్ డెడ్ స్కిన్ అంటే రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు ఆ పేస్ట్ అనేది నేను ఫేస్కి ఈవెన్గా అప్లై చేసుకుంటున్నాను. ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ డ్రై అయ్యాక మీరు మసాజ్ అనేది చేసుకోవాలి అన్నమాట. సో చూస్తున్నారా, నేనైతే మసాజ్ ఎలా చేసుకుంటున్నానో అలానే చేసుకోవాలి. స్ట్రోక్స్ అనేవి పర్ఫెక్ట్గా ఇవ్వాలి అండ్ సర్కిల్ మోషన్లో చేసుకోవాలి. మోస్ట్లీ మీకు మసాజ్ స్క్రబ్బింగ్ అంటే సర్కిల్ మోషన్లోనే చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను కొంచెం నా ట్రిక్స్ యూస్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇలానే యూస్ చేయండి.
నెక్స్ట్ స్టెప్, ఫేస్ అనేది క్లియర్గా వాటర్తో వాష్ చేసుకున్నాను. సో మీరు ఇది నార్మల్ వాటరే ఉండాలి, వామ్ వాటర్ అలా కాకుండా నార్మల్ వాటర్ ఉండాలి. ఐస్ వాటర్ అయితే ఇంకా మంచిదండి. సో చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. అండ్ చూస్తున్నారు కదా, గ్లో అయితే ఇప్పుడే వచ్చేసింది మనకి. సో థర్డ్ స్టెప్ అనమాట. సో థర్డ్ స్టెప్లోని మనకి మిల్క్ క్రీమ్ అనేది ఉంటుంది కదా. మిల్క్ క్రీమ్ మీన్స్ ఏంటి అంటే ఏదో పెద్దగా ఏం కాదండి, మనం మిల్క్ని వేడి చేసేటప్పుడు మనకి లైక్ మీగడ వస్తుంది కదా, సో అది ఇక్కడ అప్లై చేస్తున్నాం. ఇది చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. సో మన పాతకాలంలో ఇదే యూస్ చేసేవారు రెగ్యులర్గా. అండ్ కొంచెం ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ అనేది యూస్ చేస్తున్నాను. సో ఈ టర్మరిక్ కూడా మనకి మంచిగా హెల్ప్ చేస్తుంది. సో మన స్కిన్కి మంచిగా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇవి క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మాస్క్ అనమాట. సో మాస్క్ మీరు ఎలా అప్లై చేసుకోవాలో తెలుసు కదా. సో ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఒక చిన్న థిక్ లేయర్ లాగా అప్లై చేస్తున్నాను. మరి పల్చగా అప్లై చేయకండి, థిక్ లేయర్ లాగా అప్లై చేసుకుంటున్నాను. సో మీకు టైం ఉన్నట్టయితే 30 మినిట్స్ మోస్ట్లీ ఉంచండి. లేదు అనుకుంటే 15 to 30 మినిట్స్ మధ్యలో ఉంచైనా తీసేసుకోవచ్చు. సో ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కొంచెం మసాజ్ ఇచ్చి కొంచెం స్ట్రోక్స్ ఇచ్చి నేను క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఫేస్ అయితే ఎంత గ్లో వస్తుందో. దీంట్లో మనకి ఆయిల్ కూడా ఉంటుంది కదా. సో ఈ గ్లో అనేది మనకి చాలా డేసే ఉంటుంది. సో ఇది మీరు రెగ్యులర్గా ట్రై చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫేస్ అయితే చూస్తున్నారు కదా ఎంత గ్లో వచ్చిందో. సో మీకు కూడా ఇలాంటిది కావాలి అనుకుంటే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. సో ఈరోజు మన వీడియో ఇదనమాట. సో నాకైతే అల్టిమేట్గా నచ్చింది. న్యాచురల్ టిప్ కాబట్టి ఇది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ది బెస్ట్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఇప్పటి వరకు కెమికల్ యూస్ చేశారు కదా, ఇది న్యాచురల్ వేస్లో యూస్ చేయండి. వీక్లీ ట్వైస్ చేసుకోవచ్చు మనం. అండ్ రెగ్యులర్గా మెయింటైన్ చేశారంటే స్కిన్ అనేది ఈవెన్ టోన్ వస్తుంది అనమాట. సో ఈవెన్గా ఉంటుంది. సో న్యాచురల్ టిప్ అనేది ఇది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మంచి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్.